అందరికీ నమస్కారం. ఈరోజు సోల్జర్ 150 జీఎస్ఎం పట్ట యొక్క స్ట్రెంగ్త్ చూడాలని ఒక టెస్ట్ ప్లాన్ చేశాను. మన దగ్గర ఒక 2 టన్స్ వెయిట్ ఉన్న ఒక వ్యాన్ ఉంది. అలాగే 6 టన్నుల వెయిట్ ఉన్న ఒక క్యాంటర్ ఉంది. మన సోల్జర్ 150 పట్ట సాయంతో కట్టేసి ఈ రెండింటిని ఒకదానికొకటి ఎగనెస్ట్గా లాగిద్దాం. సో క్యాంటర్ని స్టార్ట్ చేసినారు. క్యాంటర్ పుల్ చేస్తూ ఉంది. ఎంత వచ్చింది? బిందాస్ సింపుల్గా వెళ్ళిపోతూ ఉంది. బండి సింపుల్గా వెళ్ళిపోతూ ఉంది. సింపుల్గా వెళ్ళిపోతూ ఉంది. సింపుల్గా వెళ్ళిపోతూ ఉంది. చూడండి చూడండి, ఇంతకన్నా స్ట్రెంత్ కావాలా టార్పాల్కి? 150 జీఎస్ఎం పట్ట, 150 జీఎస్ఎం సోల్జర్. ఇది 150 జీఎస్ఎం సోల్జర్ని మనం ఇట్లా ఒక క్యాంటర్ కట్టి ఇట్లా ట్రై చేస్తే బిందాస్గా వెళ్ళిపోతూ ఉంది. ఓకే, ఇప్పుడు మనము క్యాంటర్ని వ్యాన్ లాగుతుందా లేదా చూద్దాం. క్యాంటర్ వ్యాను ఏ రేంజ్లో లాగేస్తుందో చూడండి. అల ఓలకగా సింపుల్గా వెళ్ళిపోతూ ఉంది. సింపుల్గా వెళ్ళిపోతూ ఉంది. ఇంకొక టెస్ట్ ముచ్చటగా మూడోది. క్యాంటర్కి బ్రేక్ అప్లై చేద్దాం, వ్యాన్తో లాగిద్దాం. సోల్జర్కి ఏమన్నా అవుద్దేమో చూద్దాం. చూడండి 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 చూడండి, టైర్ అరిగిపోయేలాగా తిరుగుతూ ఉంది, కానీ పట్ట తెగట్లేదు. ఇంకోసారి ట్రై చేద్దాం. సేమ్ రిజల్ట్. పట్ట బ్రేక్ అయ్యే క్వశ్చనే లేనట్టుగా చూడండి. ఇప్పుడు పట్టను ఊడ తీసి చూద్దాం, ఎలా ఉందో చూద్దాం. ఇంత స్ట్రెస్ పెట్టి లాగినా కానీ పట్ట మీరు చూడండి, మీరే చూడండి, చెక్కు చెదరకుండా అట్లాగే కనిపిస్తా ఉంది. దీన్ని ఎక్కడ పురి వేయలేదు, ఏమీ వేయలేదు, జస్ట్ అట్లాగే వాడేస్తున్నాం. ఆ చివర కలిపి ఒక తాడులాగా కట్టేసాం. దీనికే ఈజీగా లాగేయగలుగుతుంది. సోల్జర్ ఇండియా ఫేమస్ సోల్జర్. సోల్జర్ అంటే స్ట్రెంగ్త్, స్ట్రెంగ్త్ అంటే సోల్జర్.